సో ఎక్స్పోర్ట్ పేజ్కి వచ్చేసాక ఇక్కడ మీ ఫైల్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి అండ్ లొకేషన్ సెట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రీసెట్ వచ్చేసరికి ఇక్కడ కస్టమ్ నుంచి మ్యాచ్ సోర్స్ అడాప్టివ్ హై బిట్ రేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫార్మాట్ వచ్చేసరికి H.264 అండ్ వీడియో ఆప్షన్కి వచ్చేసరికి ఇక్కడ యూస్ మ్యాక్సిమం రెండర్ క్వాలిటీ అండ్ ఇక్కడ బిట్ రేట్ ఎన్కోడింగ్ వచ్చేసరికి VBR 1 పాస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ టార్గెట్ బిట్ రేట్ వచ్చేసరికి మన వీడియో వచ్చేసి హెచ్డి క్వాలిటీ కాబట్టి, అంటే 1080p కాబట్టి 20 to 30 మధ్యలో ఉండాలి. సో నేను 30 తీసుకున్నా. సపోజ్ మీరు వీడియో 4Kలో ఎడిట్ చేశారు అండ్ 4Kలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు 60 to 80 అయితే పెట్టుకోండి టార్గెట్ బిట్ రేట్. అండ్ ఇక్కడ ఇంకా ఏం చేంజెస్ చేయకుండా కమింగ్ టు ద ఆడియో ఫార్మాట్ వచ్చేసి AAC అండ్ బేసిక్ ఆడియో సెట్టింగ్స్ ఇవన్నీ సేమ్ ఇంతే ఉంచేసుకోండి. శాంపుల్ రేట్ వచ్చేసరికి 48,000 Hz అండ్ ఛానల్స్ వచ్చేసరికి స్టీరియో అండ్ ఆడియో బిట్ రేట్ వచ్చేసరికి 320 kbps సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకా ఏం చేంజెస్ చేయకుండా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసేసుకోండి.